హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా ఊర్లో ఎంతో పురాతన కాలమైన శివాలయం అండి. మీకు శివయ్యని చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాంటి రాతితో ఉన్న కింద పానపట్టం కానీ చూడొచ్చు. ఇవన్నీ ఎప్పటి నుంచో పురాతనం నుంచి ఉన్న శివాలయాల్లో మాత్రమే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఉన్న దగ్గర ఏంటంటే అవి మనం కట్టించుకుంటాం కాబట్టి మనకి అర్థమవుతుంది. మీకు గర్భగుడిలో ఉన్న శివాలయం కానీ కింద అమ్మవారు పానపట్టం కానీ చూస్తేనే తెలుస్తుంది. ఎంతో పురాతన స్వయంభు శివయ్య అని చెప్పేసి, చాలా పవర్ఫుల్ శివయ్య అండి. మీకు అందరి దర్శనం చేసుకుంటారని చెప్పేసి నేను మెయిన్ ఈ వీడియో పెట్టడం. స్వామివారికి అయితే భస్మాభిషేకం అలాగే పంచామృతాలతో అభిషేకం అయితే చేయించుకున్నాం. మా ఊర్లో మేము స్వామివారికి సోమవారం రోజు అలాగే అమ్మవారికి కూడా నేను కుంకుమ పూజ, అమ్మవారికి చీర పెట్టి పసుపు కుంకుమ గాజులతో పాటు అమ్మవారికి తాంబూలం ఇలా సమర్పించుకొని అమ్మవారికి కుంకుమార్చన కూడా చేయించుకున్నాను. పార్వతులు ఇద్దరికీ ఒకే రోజు పూజ అయితే చేయించుకున్నానండి. ఈ శివయ్యని అమ్మవారిని మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చాలా షార్ట్ అండ్ క్యూట్గా. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మా ఊరి టెంపుల్ అంతా కూడా నేను మీకు చూపిస్తానండి. చూశారు కదా, ముందుగా అయితే గణపతి పూజ చేసిన తర్వాత గణపతికి తాంబూలం అన్నీ సమర్పించేసి ఆ తర్వాత శివయ్యకైతే పంచామృతాలతో అభిషేకం అయితే చేశారండి. నేను అన్నీ తీసుకెళ్ళాను, పంచదార, తేనె, పాలు ఇవన్నీ తీసుకెళ్ళాను అనమాట. అభిషేకం అయిపోయిన తర్వాత అలాగే ఇంకా ఇంట్లో గంధం, విభూది ఇవన్నీ ఉండే అవి కూడా తీసుకెళ్తే భస్మాభిషేకం అలాగే గంధంతో కూడా అంతా అభిషేకం చేసి అలంకరించారు. చూశారు కదా. ఆ తర్వాత ఇలా పైన నాగమయ్యని ఇలా అలంకరణ అయితే చేశారండి, పడగని. చూశారు కదా. ఆ కింద ఈ పడగ కూడా చాలా వెరైటీగా ఉంటుందండి. శివలింగం కింద చిన్న హోల్లో నుంచి మనకి స్వయంభూ శివలింగం అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు మీరు. చాలా పవర్ఫుల్ అన్నమాట శివయ్య అయితే. చూశారు కదా. ఇలా పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత గర్భగుడి ముందే మేము కూర్చుంటామండి. లోపలికి ఎవరిని రానివ్వరు, అయ్యగారు మాత్రమే చేస్తారనమాట. సో అలా ఇంకా అభిషేకం అంతా అయిపోయినాక పువ్వులతోటి స్వామివారిని అలంకరణ చేస్తున్నారు. ఈలోపు మమ్మల్ని అయితే కొబ్బరికాయలు తెచ్చుకున్న వాళ్ళని కొట్టుకొని రమ్మన్నారనమాట. మేమే వెళ్ళి చేయించుకుంటున్నాం ఆ రోజు. ఇంకెవరు లేరు. ఇంకెవరైనా వచ్చినా వాళ్ళవి కూడా మనతో పాటే కలిపి చేస్తారనమాట. మేము ముందుగానే అయ్యగారికి చెప్పి మేము ఓన్గా చేయించుకుంటున్నాం అనమాట ఆ రోజు కుంకుమ పూజ, అభిషేకం అనేది. అలా కూడా చేస్తారండి మనకి ఊర్లో. ఏంటంటే మనం ముందుగా చెప్తే అయ్యగారికి మేబీ పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంటుంది. మనకి సిటీలో వేరే ఉంటుందన్నమాట, ఇక్కడ వేరే ఉంటుంది. చాలా బాగా చేస్తారండి. నిదానంగా, ప్రశాంతంగా, హడావుడి లేకుండా పూజ మొత్తం అన్ని మంత్రాలతో కంప్లీట్ చేస్తారన్నమాట. నాకు అందుకనే పల్లెటూరులో పూజ కానీ అవన్నీ చాలా బాగా నచ్చుతుంది. సో ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టుకొని తెచ్చిన తర్వాత స్వామివారికి మనం తెచ్చిన ఫ్రూట్సు, ఆ కొబ్బరికాయని అలాగే పండ్లు తాంబూలంతో అయ్యగారు స్వామివారికి అయితే నివేదన చేశారనమాట. చూడొచ్చు. ఇంక ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను చూడండి. పార్వతీదేవి అప్పట్లో ఉన్న అమ్మవారి పురాతన విగ్రహం అండి. చూడొచ్చు. చాలా పవర్ఫుల్ శివపార్వతులు ఇక్కడ. అక్కడ పైన వేశారు కదండి ఎల్లో అండ్ పింక్. ఆ శారీ అయితే నేను తెచ్చాను. ముందు రోజు ఇచ్చుంటే మేబీ అయ్యగారు కట్టేవాళ్ళంట, చెప్పారు. తర్వాత కడతానమ్మ నవరాత్రుల్లో అలాగా పక్కన పెట్టేసి అని చెప్పి ఇలా పైన అమ్మవారికి కప్పారు. మనం ముందుగానే తెచ్చిస్తే మన పూజ రోజుకి అమ్మవారికి అయితే చీర అనేది అయ్యగారు కట్టేస్తారు మాకైతే ఊర్లో అండి. ఎవరైనా అలాగే తెచ్చిస్తారనమాట. సో చూశారు కదా. అలా చీర, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ అమ్మవారికి, పూలు ఇవన్నీ సమర్పించి ఇంకా కుంకుమార్చన కూడా మనం బయట కూర్చొని అమ్మవారి నామం జపిస్తూ ఉంటే అయ్యగారు ఇలా చక్కగా కుంకుమతో అక్కడ కుంకుమార్చన అనేది అష్టోత్తరం చదువుతూ అమ్మవారి 108 నామాలతో చేస్తారండి. చూశారు కదా. మళ్ళీ ఆ అమ్మవారికి ఆ చీర కట్టిన రోజు నేను ఆ పిక్ అనేది మీకు అప్లోడ్ చేస్తానన్నమాట షార్ట్లో. సో చూశారు కదా మా ఊరి టెంపుల్ శివపార్వతుల్ని. ఓం నమః శివాయ. సో వీడియో నచ్చుంటే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఫైనల్గా అయితే ఇలా హారతి ఇచ్చారండి అమ్మవారికి, అలాగే శివయ్యకి కూడా పంచహారతి ఇచ్చేసారనమాట. అమ్మవారి కుంకుమ పూజ కూడా అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టేసి ఇద్దరికి కలిపి ఒకేసారి హారతి ఇచ్చేశారు. తర్వాత ఇంకా మేమైతే పైన బయట ఉన్న పడగల దగ్గర కూడా పూజ చేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా ఇంటికి వెళ్ళామండి. చాలా పెద్ద పడగలు కూడా ఉంటాయి. టెంపుల్ అంతా ఇంకోసారి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.